హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ఇప్పుడు విప్రో నుంచి అయితే మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. ఇది చూడండి, విప్రో వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్. లొకేషన్ వచ్చి గచ్చిబౌలి. ఇక చూడండి 15th to 17th ఇంకా మీకు 2 days టైం ఉంది వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అవ్వడానికి. ఎవరైనా ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ ఇక్కడ చూస్తే 1.75 lakhs అని ఉంది పర్ యానం. అండ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్. అండ్ మీరు ఏ టైంకి అటెండ్ అవ్వాలి ఏంటి అంటే ఇక్కడ చూడండి 15 నుంచి 17 దాకా ఇవాళ స్టార్ట్ అయింది డ్రైవ్ అనేది. ఇంకా 2 days టైం ఉంది మీకు. సో మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మెన్షన్ కూడా చేశారు చూడండి టైం ఇక్కడ 9:30 AM నుంచి 12:30 PM. మీరు అరౌండ్ అక్కడికి 9 కలా వెళ్ళిపోయినా కూడా అక్కడ స్టార్ట్ అయ్యే ప్రాసెస్కి 9:30 కలా అవుతుంది. సో మీరు స్టార్ట్ అవ్వండి ఒక 9 కలా అక్కడికి. అండ్ లొకేషన్ వచ్చేసి విప్రో క్యాంపస్ అండ్ గేట్ 2 ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. లైక్ గచ్చిబౌలి దగ్గర ఉంది ఈ బిల్డింగ్ అనేది వాళ్ళది. సో అక్కడ హైరింగ్ అనేది జరుగుతుంది. ఇంకొకటి ఇక్కడ మీరు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని మెన్షన్ చేస్తే నౌకరీలో నుంచి మీకు ఈమెయిల్స్ కూడా వస్తాయి. లైక్ రిమైండర్ లాగా మీరు ఇవాళ అటెండ్ అవ్వండి అని ఒక రిమైండర్స్ కూడా వస్తాయి. ఇంకా ఈ జాబ్ రిలీజ్ అయ్యి జస్ట్ 1 day అయింది. జస్ట్ మేబీ నిన్న లేక మొన్న ఒక 2 days మేబీ రిలీజ్ చేసింటారు అంతే. 90 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. సో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ ఫర్ నాన్ వాయిస్. చూడండి మీకు అసలు కాల్స్తో ఎలాంటి పని ఉండదు, జస్ట్ ఓన్లీ ఈమెయిల్స్ లేదా చాట్స్. సో ఎలాంటి స్ట్రెస్ అనేది ఉండదు. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ 15 to 17th May చెప్పాను కదా. 2 days టైం ఉంది, ఇంకా మీరు అటెండ్ అవ్వచ్చు. టైం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు 9:30 నుంచి 12:30 PM దాకా టైం ఉందని. ఇంకా మీకు అండ్ మీకు కావాల్సిన స్కిల్స్ ఏమంటే షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ కంప్యూటర్. చూడండి కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ మీకు బేసిక్ వచ్చినా కూడా చాలండి, మేనేజ్ చేసేయచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. లైక్ చాట్ ప్రాసెస్ అయితే, ఎందుకంటే వాయిస్ అయితేనే మీకు ఏదైనా ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు మాట్లాడేటప్పుడు కాల్స్లో. కానీ చాట్ అయినా ఈమెయిల్స్ అయినా అసలు అంత ఇష్యూ అనేది ఉండదు. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ కంప్యూటర్, లైక్ కంప్యూటర్ గురించి బాగా తెలిసి ఉండాలి, ఎలా వాడాలి ఏంటి అని. ఎక్సెల్ గురించి కూడా కొంచెం బాగా తెలిసి ఉండాలి, అది ఎలా వాడాలి, ప్రాసెస్ ఏంటి దాని గురించి అని. ఇక్కడ ఉన్న స్పెసిఫికేషన్స్ చూస్తే వర్క్ లొకేషన్ హైదరాబాద్. ఇది ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుంది. ఇది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్. రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి ఈ రోల్కి. లైక్ పక్కా డే షిఫ్ట్సే కావాలి అంటే ఇలా పాసిబుల్ అవ్వదు ఇక్కడ. సో ఖచ్చితంగా నైట్ షిఫ్ట్స్ పడతాయి, డే షిఫ్ట్స్ కూడా ఉంటాయి. సో రొటేషనల్ షిఫ్ట్స్లో జరుగుతూ ఉంటాయి. 3 months డే షిఫ్ట్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ 3 months నైట్ షిఫ్ట్స్, లైక్ ఈవినింగ్ షిఫ్ట్స్ అలా ఉంటాయి రొటేషనల్ షిఫ్ట్స్ అంటే. క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్, లైక్ మినిమం గ్రాడ్యుయేట్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ మీకు అన్ని డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. లైక్ మీరు 4 years కంప్లీట్ చేసినట్టు కానీ మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అన్నీ మీతో ఉండాలి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ MBA గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్. ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసి ఉంటే MBAలో క్యాండిడేట్స్ ఓన్లీ MBA క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనేది ఉంటుంది. గ్రాడ్యుయేషన్ పాస్డ్ అవుట్స్ ఆఫ్ 2021-22 లైక్ 4 years అండి. 2021 నుంచి 2024 దాకా ఎలిజిబుల్. పర్సన్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు ఎవరైనా గ్రాడ్యుయేషన్ చేస్తున్నా లేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా లైక్ ఆన్ గోయింగ్ జరుగుతుంటే ఎలిజిబుల్ కాదు, ఆల్రెడీ కంప్లీట్ చేసే ఉండాలని చెప్తున్నారు. ఓన్లీ ఫ్రెషర్స్ ఆర్ టు అప్లై. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. వర్కింగ్ డేస్ 5 days వర్కింగ్ అండ్ 2 days రొటేషనల్ ఆఫ్. చెప్పాను కదా, వీక్లో 5 days వర్క్ చేస్తారు, 2 రొటేషనల్ ఆఫ్స్ ఉంటాయి. లైక్ మండే ట్యూస్డే వీక్ ఆఫ్ ఉండొచ్చు, మిగతా డేస్ వర్క్ చేయాలి. లేదా ట్యూస్డే వెన్స్డే వీక్ ఆఫ్ ఉంటుంది, మిగతా డేస్ వర్క్ చేయాలి. అలా ఉంటుంది ప్రాసెస్. లైక్ సాటర్డే సండే కూడా వస్తుంటాయి వీక్ ఆఫ్, బట్ కానీ అది మ్యాండేటరీ కాదని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ మెన్షన్ చేశారు చూడండి, విప్రో క్యాంపస్ అండ్ అడ్రస్ అంతా మెన్షన్ చేశారు. గచ్చిబౌలి దగ్గర ఉంటుంది ఈ బిల్డింగ్. సో మీరు అక్కడికి డైరెక్ట్గా వాకింగ్కి వెళ్ళిపోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ వాక్ ఇన్ డైరెక్ట్లీ విప్రో గచ్చిబౌలి ఆఫీస్. చెప్పారు ఇక్కడ చూడండి పెట్టారు కదా, మీరు డైరెక్ట్గా వాకింగ్ అనేది వెళ్ళిపోవచ్చు. పైన మెన్షన్ చేసిన అడ్రస్కి వాకింగ్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. డేట్ అండ్ టైం కూడా మెన్షన్ చేశారు చూడండి. మోస్ట్లీ మీరు 9:15 9 కల్లా అక్కడికి వెళ్ళిపోతే సరిపోతుంది.
అండ్ ప్లీజ్ క్యారీ ద బిలో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. అంటే మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ లైక్ ఏం డాక్యుమెంట్స్ అక్కడ తీసుకెళ్ళాలి, అక్కడ అవి ఉంటేనే అలో చేస్తారు అన్న డాక్యుమెంట్స్ కొన్ని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. మీ ఒక అప్డేటెడ్ రెజ్యూమే ఉండాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో టేకెన్ లాస్ట్ 6 months. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీతో ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఒరిజినల్, జిరాక్స్ కాపీ బోత్. ఆధార్ది మీ ఒరిజినల్ ఉండాలి, జిరాక్స్ రెండు మెన్షన్ చేశారు కాబట్టి రెండు తీసుకెళ్ళండి. 2 డోస్ వ్యాక్సినేషన్. మీరు వ్యాక్సిన్ వేయించుకుంటారు కదా, సో అవి సర్టిఫికేట్స్ లైక్ ఉంటాయి కదా మీకు, జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాలి. సాఫ్ట్ కాపీస్ మీ మెయిల్లో కానీ ఎక్కడైనా చోట ఉంటాయి కదా, లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. మీరు గ్రాడ్యుయేట్ అయినట్టు మీకు ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటుంది కదా, అది ఒక జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు ప్లీజ్ కాంటాక్ట్ సంయుక్త ఆర్ ప్రతిష్ఠిత. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వాలని చెప్తున్నారు. కింద వచ్చేసి రోల్ అని వీళ్ళు మెన్షన్ చేశారు చూడండి, రోల్ నాన్ వాయిస్ అన్నది. నాన్ వాయిస్ అనేది చాలా బెటర్ అండి వాయిస్తో కంపేర్ చేసుకుంటే. సో మీకు ఎలాంటి ప్రెషర్ అనేది ఉండదు, చాలా తక్కువ ప్రెషర్ ఉంటుంది. అండ్ శాలరీ వచ్చేసి 1.7 lakhs per annum. అండ్ ఆ ఇండస్ట్రీ వచ్చేసి లైక్ కాల్ సెంటర్, దాన్ని ఏమంటారు అంటే లైక్ బీపీఓ కాల్ సెంటర్ అలా మెన్షన్ చేస్తారు. అండ్ డిపార్ట్మెంట్ వచ్చి కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్స్. కంప్లీట్గా ఆ రోల్ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, లైక్ నాన్ వాయిస్ అంటే దాన్ని ఏమంటారు, బీపీఓ కాల్ సెంటర్ అలా. అండ్ రోల్ వచ్చేసి నాన్ వాయిస్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ యాక్చువల్లీ ఫుల్ టైం పర్మనెంట్, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ కూడా కాదు. సో మీకు ఫుల్ టైం పర్మనెంట్. వన్స్ అక్కడ జాయిన్ అయిపోయాక ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఎలాంటి ఇష్యూస్ ఉండవు, హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇవాళ జాబ్ ఓపెనింగ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నది. విప్రో నుంచి అయితే చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. సో మ్యాక్సిమం ట్రై చేయండి, వాక్ ఇన్ అటెండ్ అవ్వడానికి మీకు చాలా యూజ్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెషన్లో పోస్ట్ చేయండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రిపీట్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం 3 to 4 hours నేను ఖచ్చితంగా మీకు రిపీట్ బ్యాక్ అనేది చేస్తాను.